వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పరిపాలన మనం చూస్తున్నాం. అది మనం చెప్పడం కాదు, అటు ప్రతిపక్షాలే కాదు, వామపక్షాలే కాదు, ఇంకా అనేక రకాల ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. తాజాగా జరిగినటువంటి అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి కానీ, అలాగే ఆయన ఇంటి మీద జరిగిన దాడి, అలాగే జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి, ఒక పక్కన ఈ తిరుమల లడ్డు విషయంలో, ఆ నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాలకి నిందా పరిహారం హోమం చేస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, అలాగే విడదల రజనీ గారు ఒక గుడికి వెళ్ళి ఆవిడ ప్రాయశ్చిత్త పూజలాగా చేద్దామని వెళ్తే ఆవిడ మీద జరిగిన దాడి కావచ్చు, ఇలా పలు చోట్ల జరుగుతున్న దాడులు కానీ, ఇక ప్రత్యక్షంగా అది జోగి రమేష్ ఇంటి మీద కానీ, అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, వాళ్ళ ఇళ్ల మీద జరిగిన దాడి కానీ, వీటిలన్నింటినీ ఖండిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు దగ్గర నినాదాలు చేస్తూ ఒక ప్రదర్శన చేశారు. You want justice. 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 We 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 want justice. Law and order in Andhra Pradesh. 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 We want justice. 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 వాళ్ళు ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే రాష్ట్రపతి అలాగే కేంద్ర హోంమంత్రి వీళ్ళను కూడా కలిసి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని విధాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తి రాష్ట్రపతి పాలన విధించాలి, ఏపీలో అంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. మా ఉన్నత న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి కేసులు ఫైల్ చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెప్పడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్, కేంద్ర హోంమంత్రిని కలిసి పరిస్థితిని వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. పోలీసులు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి ఒక జంగిల్ రాజ్ పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఏ రకంగానూ ప్రతిపక్ష నాయకుల్ని నిరసనలు వ్యక్తం చేసేటువంటి అవకాశం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదంటే సమస్యల మీద ప్రశ్నించే అవకాశం ఇవ్వడం కానీ అనేటువంటిది పూర్తిగా లేదు. ప్రతిపక్షాలు గొంతు నొక్కడం కాదు, అసలు పూర్తిగా నిర్మూలించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది వైసీపీ ఎంపీల యొక్క ఆరోపణ. వాస్తవానికి చూస్తున్నాం మనం శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో. తాజాగా ఒక వీడియోలో ఢిల్లీ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ఈ ఇష్యూని తీసుకెళ్లి రైజ్ చేసేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటిది కూడా తాజాగా ఒక వీడియోలో విజయబాబు గారు చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే వైసీపీ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ వద్ద ధర్నా చేయటం, వాళ్ళు చాలా గట్టిగా తమ గళం వినిపించడం, కేంద్ర హోంమంత్రి దృష్టికి అలాగే రాష్ట్రపతి దృష్టికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా అలాగే ఉన్నత న్యాయస్థానాల్లో కూడా కేసులు ఫైల్ చేసి దీన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అరాచకాన్ని, జంగిల్ రాజ్ పరిపాలనని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కేంద్ర స్థాయిలో, అలాగే ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సెషన్స్, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల నేతలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరి దృష్టికి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏదైతే వైసీపీ ఎంపీలు చేస్తున్నారో ఇదంతా కూడా చాలా అత్యంత అవసరం ఇప్పుడు ఇది. ఎందుకంటే పరిస్థితులు చేజారిపోయే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది శాంతి భద్రతల మీద రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అనేటువంటి స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా కూడా
ఆ లడ్డు ఇష్యూలో ఇంకా కూడా అదే మాటను పట్టుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ఛార్జ్ షీట్లో అది ఉంది ఇది ఉంది. పైగా ఇప్పుడు కొత్తగా చెప్తున్న విషయం, అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణమైనటువంటి విషయం, సిబిఐ మొహమాట పడేదే స్పెషల్ సిట్ ఏదైతే ఉందో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్టు వాళ్ళ భక్తుల మనోభావాలతో దెబ్బతింటాయని వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన చెప్పింది నిజం అనుకున్న కాసేపు వాళ్ళు ఛార్జ్ షీట్లోనే పెట్టలేదు మనోభావాలు దెబ్బతింటాయని అని అనుకున్నప్పుడు మరి మీరు పబ్లిక్గా మీరంత బాహాటంగా మీరెందుకు ఇంకా జంతుకు కలిసింది అనేటువంటిది మాట్లాడుతున్నారు అనే లాజిక్ మళ్ళీ అనే క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అసలు ఏమాత్రం విచక్షణ అనేటువంటిది కోల్పోయి ఇద్దరు కూటమి ప్రధాన పార్టీలు అయినటువంటి ఇద్దరు నేతలు కూడా ఇంత దారుణంగా మాట్లాడటం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలను తీవ్రంగా గాయపరిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పరిపాలించేటువంటి అర్హత లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అని చెప్పే డిమాండ్ని వైసీపీ ఎంపీలు ఇప్పుడు కేంద్ర పెద్దల ఎదుట, అలాగే ముఖ్యంగా రాష్ట్రపతి ఎదుట కూడా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది సమాచారం. We want president rule in AP. Land order. The ruling party in Andhra Pradesh is brutally attacking all rivals, including my YSR party, workers, leaders. They are burning the houses, they are burning the cars, they are burning the so many the places. And what I want is, even they maintain a separate constitution. That book Rajyanga. Prime Minister, the Honorable the Home Minister to intervene and control the land order. You know what is happening? The police are also becoming spectators. They are not controlling the land order. They are helping the ruling party and see that all the people will be in almost turmoil.